వస్తలేడు, పైసలు ఇస్తలేడు, మోరీలకు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, నేను సపోర్ట్ చేయక ప్రపంచ బ్యాంకును అడుక్కుంటా అని చెప్పి సీదా ప్రపంచ బ్యాంకుకు 100 కోట్లు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నాడు. నిన్నగాక మొన్న ఇక్కడ ఒక సంవత్సరంన్నర కిందట మన పక్కకే ఉంటుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం. అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇదే ముచ్చట చెప్పిండు, అభివృద్ధి చేస్తా 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ నేను బోరబండ వేదికగా సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. కంటోన్మెంట్ లో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ లో గెలిచి 16 నెలలైంది. 16 రూపాయలు మంజూరు చేసినవా? 16 పైసలు మంజూరు చేసినవా? ఒక్క పైసా ఇచ్చినవా? మరి అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ ఎట్లా చేస్తావు చెప్పు అని నేను అడుగుతున్నా. ఇంకొక మాట మీరు యాది పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు దాకా ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ అయినాక ఒక మాట మాట్లాడతాడు. ఎలక్షన్ ముందు ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడ మల్లన్న అంటాడు, మళ్ళా మాయమవుతాడు. యాది పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఆయన ఇవన్నీ మాటలు చెప్పిండు, విద్యార్థులకు చెప్పిండు నెలకు మీకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగులకు చెప్పిండు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరంలో. ఇవాళ 1 రూపాయి ఇవ్వలేదు. అట్లాగే ఇవాళ నిరుద్యోగులు పోటీ చేస్తుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పోయి వాళ్ళ మీద పడి ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు. 2 లక్షల జాబులు లేవు, కానీ కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రం నిండుతా ఉన్నాయి. జాబ్ నోటిఫికేషన్లు లేవు, కానీ లూటిఫికేషన్ మాత్రం జోర్దార్గా జరుగుతున్నది. క్యాలెండర్లో 2 క్యాలెండర్లు మారినాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇదివరకు మీఠా మాటలు చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు. నిరుద్యోగులకు మీఠా మాటలు అశోక్ నగర్లో చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు. ఇవాళ పోలీసులతోని లాఠీలతో కొట్టిస్తున్నారు ఆ నిరుద్యోగులను. అందుకే నిరుద్యోగ యువకులు ఇవాళ విరుచుకపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని దండం పెట్టి కోరుతున్నా, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా కోరుతా ఉన్నా, ఆడపిల్లలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే, ఆడపిల్ల కన్నీళ్లను అవమానించినోడు ఎవడు బాగుపడలే. మొన్న సునీతమ్మ జూబ్లీ హిల్స్ మీటింగ్లో అక్కడ పెద్ద మీటింగ్ జరిగి ఇట్లనే వేలాది మంది అన్నదమ్ముళ్ళు వస్తే అది చూసి గోపన్న గుర్తొచ్చి ఏడ్చింది, వలవల ఏడ్చింది. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు, సిగ్గులేని మంత్రులు ఆమె కన్నీళ్లను కూడా అవమానించినారు. ఆఖరికి ఒక ఆడబిడ్డ ఆమె చచ్చిపోయిన భర్తను తలుచుకొని ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్ మంత్రులు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు మరి రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో ఏమి చేయలేదు కదా, ఏం చెప్పాలి నేను అని చెప్పి ఒక పెద్ద మనిషిని అడిగితే ఆయన ఒక చిన్న కవిత్వం చెప్పిండు. అదొక్కటి నేను మీకు చెప్తా. కిసి షాయర్ నే కహా కుర్సీ హై యే, కిసి షాయర్ నే కహా కుర్సీ హై యే तुम्हारा ये जनाजा नहीं, कुर्सी है तुम्हारा जनाजा नहीं, कुछ नहीं कर सकते तो उतर क्यों नहीं जाते भाई. ఏమి పీకేది లేకపోతే ఎందుకు కూర్చున్నావురా भाई కుర్సీలో అని అడుగుతుండు. కుర్సీ है जनाजा नहीं, अगर कुछ नहीं कर सकते उतर क्यों नहीं जाते అని అడుగుమన్నాడు. एक बार याद करो, जब केसीआर साहब थे क्या हालत था, जब केसीआर साहब का 10 साल का दौरा था तो कैसे थे हमारे हालत. एक खुशहाली जिंदगी, अमन भरी जिंदगी, जहां हर किसी को रीत और रिवाज के साथ हम लोग पेश आते थे. अगर एक गरीब हिंदू बच्ची की शादी होती थी तो कल्याण लक्ष्मी के जरिए आपको चेक मिलता था. अगर आप एक गरीब मुसलमान बच्ची की शादी होती थी तो शादी मुबारक मिलता था. तभी रेवंत रेड्डी आए, कांग्रेस वाले आए, क्या बोले, 1 लाख क्या है साहब, हम लोग तो आपको 1 तोला सोना भी देंगे. अब 1 तोला सोना तो छोड़ो, सोने भी नहीं दे रहे गरीबों को. कब आके बुलडोजर मेरे घर पे आके मार देता, कब मेरा घर तोड़ देता, कब मेरा शॉप तोड़ देता, कब मेरा झोपड़पट्टी तोड़ देता बोल के आज बोराबंडे के हमारे गरीब भाई परेशान है. मुझे मालूम है यहाँ के जो 12 मस्जिद कमेटी के हमारे भाई है, आप सभी के मन में एक ही चीज है. आप सभी लोग मुझे याद से आके भी आपने कहा, मैं आपसे वादा करता हूं, 12 मस्जिद कमेटियों के सदर जो है हमारे भाई, आपसे मैं वादा करता हूं जिद्दोजहद करेंगे और खबरस्तान का जो जमीन दिखाया गया वो हासिल करेंगे. अगर वो नहीं देती हुकूमत सीधा अगर वो जमीन नहीं देती सीधा हुकूमत, हम उसको खरीद के आपको देंगे, ये मेरा वादा है, खरीद के आपको दिलवाएंगे. इस बात पे मैं जिद से हूं, किसी भी हाल में खरीद के भी अगर जरूरत पड़ा तो आपको दिलाना हमारी जिम्मेदार रही. आज यास्मीन जो हमारे भाई सरदार की अहलिया है वो आपके आंखों के सामने है. जो जुल्म उसके साथ किया गया,
जो जुल्म हमारे भाई सरदार के साथ किया गया उसका बदला भी लेना होगा, उसका जवाब भी देना होगा हमको, और जरूर कांग्रेस पार्टी को एक सबक सिखाना होगा। हर किसी के साथ धोखा देने वाली कांग्रेस, हर किसी के साथ आज नाटक करने वाली कांग्रेस पार्टी को एक जबरदस्त एक जवाब देने का मौका आज आपको मिला है। भाइयों, मैं आपसे कहना चाहता हूं, जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक? जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? हमने तो हिटलर को भी मिटते हुए देखा, ये कांग्रेस तेरी सरकार रहेगी कब तक? పెద్ద పెద్ద హిట్లర్ అసొంటోలే పీకిన్రు, పెద్ద పెద్ద హిట్లర్ అసొంటి నియంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఇవాళ. ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా గల్లా వట్టి నిలదీసి గజార్ల గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వాళ్ళ గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. దయచేసి మిమ్మల్ని